ఇవాళ జగన్ గారి తండ్రి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అంటే సావాసంగా తిరిగావే కానీ కొన్నాళ్ళు, తప్పు కదా ఇది. ఒక స్నేహితుడి గురించి, పాత స్నేహితుడి గురించి ఇంత అసహ్యంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడటం అనేది ఏమంటారు? లడ్డూ కల్తీ జరిగితే క్షమాపణ చెప్పరా అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. లడ్డూ కల్తీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట. లడ్డూ కల్తీ జరిగింది ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు? 2024 జూలై మాసంలో, జూన్ మాసంలో శాంపిల్స్ తీశారు. జూన్ 23 ఎప్పుడో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? మీరు 12వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 15వ తారీఖు ఈవో శ్యామలరావునేమో అపాయింట్ చేస్తారు. శ్యామలరావు గారు ఎక్కంగానే ప్రసాదంలో ఏదో అన్ని తేడాలని కలుపుతానని చెప్తా, అన్ని బాగు ప్రక్షాళన చేస్తానంటాడు. 23వ తారీఖునేమో శాంపిల్స్ తీస్తారు. ఆయన ఆగస్టులోనేమో ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో మలినాలు ఉన్నాయని చెప్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కాదని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. సెప్టెంబర్ 18, 19 మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలాగే ఈవో శ్యామలరావు గారు తిప్పి పంపినటువంటి 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీకి వెళ్లకుండా ఈ సరాసరి కాళహస్తిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి వెళ్తాయి. వైష్ణవి డైరీలోంచి మళ్ళీ తిరుపతికి వస్తాయి. తిరుపతిలో దాన్ని తీసుకుని మీరు వాడేసి లడ్డూలు తయారు చేసి జనాలకు పంచిపెడతారు, భక్తులకి. ఎవరి దగ్గర కల్తీ కలిసింది? మీరు కదా క్షమాపణ చెప్పాల్సింది. తిరుమల తిరుపతి స్వామివారి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సింది ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఈవో గారు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కల్తీ కలిసింది మీ దగ్గర. నిజంగా ఇంకా ఎన్ని పాపాలు మీ నోట్లోంచి వినాల్సి వస్తుందో ప్రజలు. మీ రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం. ఇవాళ జగన్ గారి టైంలో ఎడ్యుకేషన్ ఏం లేదంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. దీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు. ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు ఇది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగినట్టు నేరం కాదు. కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను అధ్యక్ష, నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి. ఈవెన్ టుడే అధ్యక్ష దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను అధ్యక్ష. ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు. నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు? సాక్షి పేపరు. ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్ళే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు.
ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతూనే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే అధ్యక్ష, మనకు సవాళ్ళు ఎట్లుంటాయంటే కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్,